నిన్న అనకాపల్లిలో జరిగినటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే ఈరోజు గుడివాడ అమర్నాథ్ వచ్చేసి లేదు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే నిన్న మొన్న అటు తల్లి ఇటు చెల్లి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్స్ ఏందో బయట చెప్పారు. సో దాన్ని మాత్రం ఎవరు కూడా చోరీ అయితే చేయడం లేదు. సో నిజంగా ఏపీలో కూటమి చేస్తున్న అభివృద్ధినేమో వైసీపీ క్రెడిట్ చోరీ చేయాలని చెప్పి చూస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఆ గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వచ్చిన ఆ కంపెనీ పేరేంటి, మొత్తం కంపెనీ పేరు చెప్పమని చాలు. ఏ కంపెనీ, ఏ రెండు కంపెనీలు భాగస్వామ్యంతో అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నాయి, ఆ మొత్తం డీటెయిల్స్ చెప్పమను, పెట్టుబడి ఎంతో చెప్పమను, వాళ్ళు తెచ్చారనేది ఒప్పుకుందాం. ఏ కంపెనీ వస్తుందో తెలీదు, ఏ కంపెనీ భాగస్వామ్యంతో అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నదో తెలీదు. ఆ గుడివాడ అమర్నాథ్కి ఏం తెలుసు, ఏమి అతనికి అవగాహన ఏముంది? ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళ జాయింట్ వెంచర్ అది. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని అయ్యా మీరు ఇక్కడ ఇట్లా పెట్టండి అని చెప్పి పరిశీలి చేసి వాళ్ళకి కొన్ని రాయితీలు ఇచ్చి వాళ్ళకి ఒక పోర్టు మీరే కట్టుకోండి అని చెప్పి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి, వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో చూసి ఆ సౌకర్యాలని ప్రొవైడ్ చేసి మొత్తం 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఇప్పుడు 80,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని తీసుకురావటానికి ప్రధానమైన కారణం నారా లోకేష్ చొరవ. ఆయన పరిశీలి చేసి ఆ తర్వాత మాట్లాడిన తర్వాత దావోస్లో వెళ్ళినప్పుడు, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడిని కలిసి ఈ విధంగా బేసిక్ టాక్స్ జరిగినాయి, ఇంకా ఫర్దర్గా మనం మూవ్ కావాలి అంటే ఆయన ఇంకా అడ్వాన్స్డ్ ఆలోచనలు చెప్పాడు. మీరు ఇట్లా రాయండి, మ్యాన్ పవర్ ప్రొజెక్షన్స్ ఇట్లా ఉన్నాయి, మా దగ్గర ఇంత స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, మీకు రెడీ టు మూవ్, మీరు రావడం మీరు స్టార్ట్ చేసుకోవటం వర్క్, ఆ విధంగా మేము స్ట్రక్చర్ అక్కడ రెడీగా పెడతాము అని చెప్పి అక్కడ లక్ష్మీ మిట్టల్ తోటి మాట్లాడి అన్నీ కన్ఫర్మ్ చేసి వచ్చిన తర్వాత ఈ రోజున మన కళ్ళ ముందర అది రియాలిటీగా మారింది. మేమే తెచ్చాం నేను చెప్పా కదా, నువ్వు ఆ కంపెనీ పూర్తి పేరేంటి, జాయింట్ వెంచర్ కంపెనీ, ఆ 2 కంపెనీల పేర్లు కరెక్ట్గా చెప్పు, నువ్వే తెచ్చావని నేను ఒప్పుకుంటా. ఎందుకు లేనిపోని చిల్లర రాజకీయాలు? రాష్ట్రం ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది. రాష్ట్రం ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు నువ్వేం చేయాలంటే, నీకు చేత కాలేదు, నీ వల్ల కాదు, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ సీఎం. అంటే గుడివాడ అమర్నాథ్ కాదు, మళ్ళీ మీరు గుడివాడ అమర్నాథ్ని ఫెయిల్యూర్ సీఎం అన్నారేంటి సత్యమూర్తి గారు అని మీరు అడుగుతారు. వాళ్ళ బాస్ని అంటున్నాను నేను. ఇతను ఏ శాఖ నిర్వహించాడో అతనికే తెలియదు, మనకేం తెలుస్తుంది? ఏదో కొద్దికాలం మంత్రిగా చేశాడు. అతను ఏ శాఖ నిర్వహించాడు అని నిద్రలో లేపి, అమర్నాథ్ నువ్వు నిర్వహించిన శాఖ పేరేంటి అంటే నేను మంత్రినేనా అని అడుగుతాడు. అటువంటి వ్యక్తి, నీకు ఎటువంటి అధికారం లేదు, నీకు మంత్రి పదవి నీకు అక్కడ ఇస్తే నువ్వు అక్కడికి వెళ్ళి గేటు బయట నిలబడి అక్కడ బయట చెప్పులు వదిలి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళే వాళ్ళని లెక్క పెట్టాల్సిన వ్యక్తివి నువ్వు. ఆ స్థాయి వ్యక్తి, నీకు అంతకుమించి పెద్ద స్థాయి లేదు. తడతడగి వచ్చి మాట్లాడటం, ప్రతిదీ మీరు చూసుకోండి, ప్రతి విషయంలోనూ ఈ గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్ర మొత్తం, అంటే ఉత్తరాంధ్రలో ఏం జరిగినా ఇతను వచ్చి విమర్శిస్తుంటాడు.
నువ్వెవడివి? హూ ఆర్ యూ? నీకేం సంబంధం? నువ్వు వచ్చి తరతడకి మేము పెట్టాం ఏం పెట్టావు నువ్వు? ఏం పెట్టావు నువ్వు? నిన్నగాక మొన్న ఒక 2 రోజుల కింద తిరుపతిలో ఒక అధునాతనమైన ల్యాబ్ని తీసుకొచ్చి పెడితే నీకు అందులో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ FSS AI వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు వచ్చి అక్కడ ఒక ఇది పెడితే ల్యాబ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పెడితే అది మేమే పెట్టామని రాసుకున్నారా సాక్షిలో? మేమే మా జగనన్న మాట్లాడేట పెట్టేట నువ్వు పెట్టావు. ఎందుకు పెట్టలే నువ్వు పెడితే ఎప్పుడు పెట్టావు నువ్వు అందులో ఈ నోస్ అని ఈ టంగ్ అని ఉంటాయి 2 టెస్టులు. ఆ టెస్టులు చేయటానికి మొత్తం ఫ్రాన్స్ నుంచి టెక్నాలజీ తీసుకొని వచ్చారు. నీకు తెలుసా? డూ యు నో దాట్? ఈ ఊరికే అక్కడ కూర్చొని ఊరికే మాట్లాడటం, వాళ్ళకి పేపర్ ఉంది కదా అని రాసుకోవటం, వాళ్ళకి ఛానల్ ఉంది కదా అని డిబేట్ పెట్టుకోవటం, ఆ డిబేట్లో ఈ అర్ధమేధావుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం. అర్ధమేధావులు అంటే ఎవరు? అర్ధమేధావులు అంటే విషయం పూర్తిగా తెలీదు, ఎవరికి తెలియదు. చాలామందికి విషయం తెలియకపోవచ్చు. తెలియని విషయాన్ని నేర్చుకోవాలి. నేను నేర్చుకోను, నాకు తెలిసిందే వేదం అన్నాడు అనుకో ఎవడన్నా, వాడిని అర్ధమేధావి అంటారు. వాడికి సగమే తెలుసు, రెండో తెలియదు. అటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని డిస్కషన్లు పెట్టుకొని నువ్వు కూటమి ఏం చేయట్లేదు, ఏం చేయి నువ్వు చెప్తున్నది కదా, నువ్వే చూస్తున్నావు, రోజు వచ్చి గొడవ పెడుతున్నావు కదా. మా వాళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు, ఇక్కడ అరెస్ట్ చేశారు, పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా అంటాడు. బూతులే కదా తిట్టింది, బూతులు తిడితే అరెస్ట్ చేస్తారా అంటు. కూటమి ప్రభుత్వం అదైనా చేస్తున్నది కదా, నిన్ను అరెస్ట్ చేస్తున్నది కదా. నిన్న వచ్చి మళ్ళీ ఆ కొడాలని వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. చేస్తారు, నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ని గమనించాలి. నీకు అప్రిషియేట్ చేయటం నీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో, జరగాల్సిన పనులు జరుగుతుంటాయి. నువ్వు ఉత్తరాంధ్రలో 950 కంపెనీలకి ఎకరం 99 పైసల చొప్పున మొత్తం అమ్మేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న భూములన్నీ అమ్మేశారు అని చెప్పావు. కరెక్ట్ అది హైకోర్టు ఏం చెప్పింది? ల్యాండ్లు ఇవ్వకపోతే కంపెనీలు ఎట్ట వస్తాయా? కంపెనీలు రాకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎట్లా జరుగుతుంది? చిచ్చి అవతల బో అన్నది. 950 కంపెనీలు అన్నావు, నువ్వు లిస్ట్ ఇవ్వగలుగుతావా? కరెక్ట్గా వాస్తవంగా ప్రభుత్వం 99 పైసలకి ల్యాండ్ ఇచ్చింది 6 కంపెనీలకి. ఆ 6 కంపెనీలు కూడా TCS, కాగ్నిజెంట్, పెద్ద కంపెనీలకి. ఒక్క కంపెనీ దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దీనికి ఇవ్వండి మీకు, అంటే చిప్స్ అవి తయారు చేసే కంపెనీ. చిప్స్ అంటే మళ్ళీ గుడివాడ అమర్నాథ్ తెచ్చిన బొబ్బట్లు అవి కాదు, అటువంటివి కాదు. అంటే నీకు దానికి కేంద్ర ప్రభుత్వం రిజల్యూషన్ చేసి పంపించింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మొత్తం కలిపి 6 కంపెనీలకి ఇచ్చారు. నీకు ఏం తెలుసు అని మాట్లాడతావు? నీకు గూగుల్ AI డేటా సెంటర్కి ల్యాండ్ ఇస్తే దాని మీద కోర్టుకి వెళ్ళాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఫిజియోథెరపిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, MP, ఆయన తిరుపతికి MP. ఆయన కోర్టుకి వెళ్ళాడు, చిచ్చి అవతల జరిగింది. నీకు ఏదా గూగుల్ AI డేటా సెంటర్కి స్థలం ఇస్తే నీకేంటి అభ్యంతరం అని అడిగారు. అంటే
న్యాయస్థానం దగ్గరికి వెళ్ళటం తడతడకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని ఒక కారణంతో పిల్లు వేయటం, ఆ పిల్లు వేసిన దాని మీద తిట్టు తినటం, బయటికి రావటం, ఇది వీళ్ళ బతుకంతా కూడా ఇట్లాగే ఉంది. అందుకని ఉత్తరాంధ్ర మొత్తం కంప్లీట్గా డెవలప్ అవుతూ ఉన్నది, రాయలసీమ డెవలప్ అవుతుంది, సెంట్రల్ ఆంధ్ర మొత్తం వాళ్ళు సెంట్రల్ ఆంధ్ర మీద కొంతకాలం విషం చల్లుదామని ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ బాగా జరుగుతూ ఉన్నది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, వీళ్ళు చేయాల్సిన పని, చేసే పని, వాళ్ళకి చేతనైన పని ఏంటి అంటే, వాళ్ళ బాస్ చెల్లెలు షర్మిల మీద తప్పుడు పోస్టులు పెట్టుకోమని చెప్పండి. లెటర్ రాసిన కన్న తల్లి మీద తప్పుడు పోస్టులు పెట్టుకోమని చెప్పండి. ఇదే వాళ్ళకి వాళ్ళు చేయగలిగింది, వాళ్ళకి చేతనైంది. విజయలక్ష్మి వీళ్ళ సంగతి తెలిసే నోటరీ అఫిడవిట్ చేసి లెటర్ ఇస్తే, అది కూడా చూసారా ఇక్కడ సంతకాలు 2 సార్లు పెట్టినట్టుగా ఉంది అని పెట్టాడు ఎవడో వైసీపీకి సంబంధించిన వాడు. ఇటువంటి ఉంటారని తెలుసు కదా, ఆమెకి తెలుసు కదా. ఆమె నిన్న మొన్నటిదాకా పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంది కదా. ఈ పార్టీలో అందరు ఇట్లాగే ఉంటారు అన్న ఉద్దేశంతో ఆమె నోటరీ అఫిడవిట్ చేసి మరీ లెటర్ బయటికి వదిలింది. సంతకము ఇదివరకులాగా లేదు అంటాడు ఒకడు. మీ బతుకులన్నీ ఇంతే, మీకు ఇంతకు మించి తల్లిని చెల్లిని తిట్టడం తప్ప, మీ ఆస్తుల కోసం మీరు నానా గడ్డి కరవటం తప్ప మీకు ఇంక ఏమీ చేత కాదు. Please subscribe to Leo News for more videos.